నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఉగాది రోజు పూజ ఎలా చేసుకోవాలి? ఏ దేవుణ్ణి ఆరాధించాలి? ఏ నైవేద్యాన్ని సమర్పించాలి? ఈరోజు ఉపవాసం ఉండాలా లేదా? నాన్ వెజ్ తినవచ్చా లేదా? ఇంటిని ఏ రోజు శుభ్రం చేసుకోవాలి? ఇంట్లో బూజు ఏ రోజు తుడుచుకోవాలి? 2025 సంవత్సరంలో ఉగాది పండగ ఏ రోజు వస్తుంది? మరియు ఈ తెలుగు సంవత్సరం పేరేమిటి? అని విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉగాది పండగ అంటే ముందుగా అందరికీ గుర్తు వచ్చేది ఉగాది పచ్చడి. పండగ రోజు పచ్చడిని తినవలసిన సమయం ఏమిటి? ఇంకా మరిన్ని విషయాలను ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు చక్కగా అర్థమవుతుంది. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలండి. ఈ సంవత్సరం మనకు 2025 సంవత్సరంలో మార్చి 30వ తేదీ ఆదివారం రోజు ఉగాది పండుగను మనం జరుపుకుంటామండి. ఉగాది పండగ ముందు ఇంటిని ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి? ఇంట్లో భోజనం మరియు దేవుని పటాలకు పసుపు, కుంకుమలు ఎప్పుడు పెట్టుకోవాలి? ఇవన్నీ కూడా ఎప్పుడు క్లీన్ చేసుకోవాలంటే పండగ ముందు రోజు 29వ రోజు శనివారం రోజు మనము క్లీన్ చేసుకోవచ్చండి. 29వ రోజు అమావాస్య ఉందని, సూర్యగ్రహణం ఉందని అంటున్నారు. మరి ఆ రోజు క్లీన్ చేసుకోవచ్చా లేదా అంటే చేసుకోవచ్చండి. మన భారతదేశంలో ఈ సూర్యగ్రహణం అయితే అస్సలు లేదండి. కాబట్టి మీరు ఎలాంటి డౌట్ లేకుండా క్లీన్ చేసుకోవచ్చండి. అమావాస్య రోజు క్లీన్ చేసుకోవచ్చా అంటే అమావాస్య రోజు కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. క్లీన్ చేసుకున్న తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకుంటే మీకు చాలా మంచిది. ఇల్లును కూడా ఈరోజు క్లీన్ చేసుకోవచ్చండి. ఇల్లు క్లీన్ చేసుకునేటప్పుడు కొద్దిగా నీళ్ళలో కల్లుప్పును గానీ, లేదా కొద్దిగా పసుపు గానీ వేసుకొని ఇల్లును క్లీన్ చేసుకోండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఉగాది రోజు తప్పకుండా 5 నియమాలను పాటించాలని మన శాస్త్రంలో చెప్పడం జరిగింది. అవేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ 5 నియమాలు ఏమిటంటే నేను చెప్తానండి. 1 తైల అభ్యంగన స్నానం అనేది ఈరోజు ఉదయాన్నే చేయాలి. తర్వాత రెండవది నూతన వస్త్రధారణ చేయాలి. అందరూ కొత్త బట్టలు కొనుక్కోలేని వారు కూడా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ముందు రోజే పసుపు నీళ్ళతో మీ దగ్గర ఉన్న బట్టలను శుభ్రం చేసుకొని ఆ బట్టలను ధరించాలండి. మూడోది ఉగాది పండుగ రోజు ఇంటికి మామిడి తోరణాలను మరి వేప పువ్వును కట్టుకుంటే గుమ్మానికి ఇరువైపులా కట్టుకుంటే చాలా మంచిది. మరియు పూజ గదిలో కూడా తోరణం కట్టుకోవాలండి. నాలుగవది ఉగాది పచ్చడిని తప్పకుండా ఈరోజు సేవించాలండి. తర్వాత ఐదవది మీ శక్తి కొద్దీ చిన్న చిన్న దానాలను చేయడం చాలా మంచిది. ఈరోజు మజ్జిగ మరియు మంచినీరు దానం చేస్తే చాలా మంచిది. ఉగాది రోజున తప్పకుండా తలస్నానం చేసి నూతన వస్త్రధారణ చేసుకొని చక్కగా మీరు పూజ గదిలోకి వెళ్ళి దేవునికి పుష్పాలతో అలంకరణ చేసుకొని ఈరోజు ప్రత్యేకంగా ఏ దేవుడిని ఆరాధించాలంటే శివుడిని ఆరాధించాలి. వెంకటేశ్వర స్వామిని ఆరాధించాలి. లక్ష్మీదేవిని ఆరాధించాలని ఎక్కడా లేదండి. మీరు అన్ని దేవుళ్ళను ఆరాధిస్తే చాలా మంచిది. ఈ సంవత్సరం 2025 ఆదివారం రోజు ఉగాది వచ్చింది కాబట్టి, ఆదివారంకి అధిపతి ఎవరండి? సూర్యభగవానుడు. కాబట్టి సూర్యుడిని ఆరాధిస్తే చాలా మంచిది. ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. చాలా చక్కగా ఆరోగ్యంగా మనం ఉండొచ్చని నమ్మకం. సూర్యభగవానుని అష్టోత్తరాలను పాటించుకుంటూ ఇంకా సూర్యభగవానుని పూజిస్తే ఇంకా చాలా మంచిది. ఈరోజు తప్పకుండా ఉగాది పచ్చడిని సేవించాలి. మరియు పూజలో దేవునికి కూడా ఉగాది పచ్చడిని నైవేద్యంగా కంపల్సరీ పెట్టాలండి. ఉగాది పచ్చడిని ఎలా చేసుకోవాలో తెలియజేస్తానండి. అసలు ఎందుకండి ఉగాది పచ్చడి అంటే? ఉగాది పచ్చడి అంటే షడ్‌రుచుల సమ్మేళనం అండి. మన జీవితంలో అన్ని రుచులు తీపి, వగరు, కారం, చేదు, ఉప్పు, ఎలాగైతే ఉంటాయో సుఖ సంతోషాలు మన జీవితంలో ఉండాలని ఎవరు కోరుకోరండి. అందుకే ఈ తీపి, వగరు, కారం, చేదు వీటన్నిటిని సమభాగాల్లో ఉండేలా పచ్చడిని చేసుకోవాలండి. చింతపండు, మామిడికాయ, వేపపూత, బెల్లం, ఉప్పు, కారము, ఉగాది పచ్చడిని ఇవన్నీ పడతాయండి. ఇవన్నీ వేసుకోవాలి. కొత్త కుండలో చేసుకుంటే చాలా మంచిది. కుండ లేని వాళ్ళు ఏదైనా గిన్నెలో అయినా, పాత్రలో అయినా చేసుకోవచ్చండి. ముందుగా చింతపండు నానబెట్టుకొని, ఆ చింతపండు రసంలో నీళ్లు పోసుకొని, ఏ పాత్రలో చేసుకుంటున్నామో ఆ పాత్రకు పసుపు, కుంకుమను వేసుకొని ఆ పాత్రను అలంకరణ చేసుకొని అందులో పచ్చడిని చేసుకోవాలండి. చింతపండు రసం వేసుకొని ఆ 6 రుచులు అంటే పులుపు అంటే చింతపండు రసము, వేపపూత, బెల్లము, ఉప్పు ఇవన్నీ వేసుకొని మామిడికాయ ముక్కలు సమభాగాల్లో వేసుకొని బాగా కలుపుకొని ఈ పచ్చడిని ముందుగా దేవునికి నైవేద్యంగా సమర్పించి తర్వాత ఇంట్లోని వారందరూ సేవించాలండి. ఈరోజు మంగళకరమైన వస్తువులను పూజలో పెట్టుకోవడం చాలా మంచిది. అంటే లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, తామర పువ్వు పెట్టుకోవడం చాలా మంచిది. ఈరోజు బెల్లం గానీ, పసుపు, కుంకుమ గానీ, ఉప్పు గానీ కొనుక్కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. శక్తి ఉన్నవారు బంగారం కొని తెచ్చుకుంటారు. మరి కొందరైతే విగ్రహాలను కూడా కొని తెచ్చుకుంటారు. చాలా మంచి జరుగుతుందని ఎవరి నమ్మకం. పూజలో ముందుగా గణపతిని ఆరాధించాలి. గణపతికి పూజ అయిపోయాక ప్రతి దేవునికి
కొంచెం చేతిలో పువ్వులను, అక్షింతలను తీసుకొని దేవుని మనసులో స్మరించుకుంటూ పూజ చేస్తే చాలా మంచిదండి. ఈరోజు భక్ష్యాలను అంటే కొందరికి పోలేలని కూడా అంటారు. దేవునికి సమర్పించడం నైవేద్యంగా చాలా మంచిది. ఉగాది అనే పదం యుగాది అనే సంస్కృత పదం నుంచి వచ్చిందండి.